నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కండలేరు జలాశయం నుంచి 13 టీఎంసీల నీటిని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విడుదల చేశారు. గంగమ్మ తల్లికి సారె సమర్పించిన తర్వాత నీటిని విడుదల చేశారు. చెన్నై, తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి ప్రాంత ప్రజలకు సాగు త్రాగునీరు అందుతుందన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు ఎంపీ నరేందర్ రెడ్డి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆలయంలో పూజలు చేశారు. ప్రత్యేకంగా అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా నకరేకల్లో 17 కోట్లతో అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ వేముల వీరేశం దీనికి సంబంధించి శంకుస్థాపన చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కుంట ఆధునీకరణ చేపడతామన్నారు. అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలన్నారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు కేటీఆర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత హంటర్ రోడ్లోని రైతు సభకు హాజరవునున్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 5 చలివేంద్రాలను మున్సిపాలిటీ చైర్పర్సన్ సంధ్యారాణి ప్రారంభించారు. చలివేంద్రాలను పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రవికుమార్ సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఓపెన్ షెడ్లలో కొనుగోలు చేసిన మక్కలను నిల్వ చేయాలని సూచించారు. హైదరాబాద్ హయత్ నగర్ లో వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు సిపిఐ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు సిపిఐ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కొమరం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలో బైక్ నుంచి 75,000 రూపాయలను దొంగిలించారు. శ్యామరావు అనే రైతు బ్యాంకు నుండి నగదు తీసుకెళ్తూ ఉండగా నగదు పడిపోయిందని నమ్మించారు. అనంతరం నగదును దుండగులు దోచుకెళ్లారు. నిర్మల్ జిల్లా రాచాపూర్లో పెద్దమ్మ తల్లి 5వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు కొత్త కుండలో బోనం తెచ్చుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలతో గ్రామంలోని పురవీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. అమ్మవారి పాటలకు మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.